హాయ్, నేను మీ డాక్టర్ రాజా. నేను ఒక వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. వారికోస్ వెయిన్స్ చేయడం నా ప్రత్యేకత. ఎవిస్ హాస్పిటల్ సంస్థ అధినేత నేను. అండ్ నేను చాలా కంట్రీస్లో ప్రాక్టీస్ చేసి ఇండియాకి వచ్చాను. సో చాలా ఏళ్ళ అనుభవంతో మీకు ఎటువంటి చిన్న చిన్న మెడికల్ డౌట్స్ ఉంటే కూడా నేను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలను. సో ఈవేళ డౌట్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల నాకేమైనా లాసెస్ ఉంటాయా, నాకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల నా వాస్కులర్ హెల్త్ వారికోస్ వెయిన్స్ ఇంప్రూవ్ అవుతాయా? అండి, వెరీ సింపుల్. మనము లావు తగ్గాలన్నా లేకపోతే హెల్త్ బాగా మెయింటైన్ చేయాలన్నా కొంచెం అనుకున్న దానికన్నా తక్కువ ఆహారం తీసుకోవాలి. మనం ఆహారం జనరల్గా హై క్యాలరీ డెన్స్ ఫుడ్ తింటాం. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో రైస్, ఇడ్లీ, దోశ అవి తినటం వల్ల ఇంకా క్యాలరీస్ బాగా వస్తూ ఉంటాయి. సో ఈ క్యాలరీస్ తగ్గించుకోవడానికి రెండు పద్ధతులు. ఒకటి టోటల్ క్యాలరీ డిక్రీస్, రెండు టైం బేస్డ్ క్యాలరీ డిక్రీస్. అంటే ఈ టైం నుంచి ఈ టైం తింటే ఆబ్వియస్లీ అందరం తక్కువే తింటాం కదా, రోజుకి 8 గంటలు తినాలంటే. సో రోజుకి 6 గంటలు తినడం ఇంకా తక్కువ తింటాం. సో ఈ తక్కువ తినే వ్యవహారాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం. అంటే ఈ తక్కువ గంటలు మాత్రమే తినేదాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటాం. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని సరిగా చేస్తే డెఫినెట్గా మీరు వెయిట్ తగ్గుతారు. డెఫినెట్గా కొన్ని బ్యాడ్ సెల్స్ని బాడీ తినేస్తుంది, దాన్ని ఆటోఫేజీ అంటారు. ఇంకా బాగా సివియర్గా చేస్తే కొన్ని కీటోన్ ప్రొడ్యూస్ అయ్యి మీకు anaerobic బేస్డ్ గ్లూకోజ్ యూసేజ్ పెరుగుతుంది, కాబట్టి బాడీ కూడా బాగా సన్నగా అవుతారు. చాలామంది విఐపీస్, చాలామంది వెరీ వెరీ గ్రేట్ పీపుల్ లైక్ జాక్ డార్సీ, వీళ్ళందరూ కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా చేసి బాగా వెయిట్ తగ్గిన అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు మీరు ఎప్పుడు వెయిట్ తగ్గినా కూడా మీ వాస్కులర్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, మీ రక్తనాళాల ఫ్లో అంతా ఇంప్రూవ్ అవుతుంది, వెయిన్స్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి కొంతవరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫాస్టింగ్ అనేది ఒక మెడికల్ సూపర్విజన్లో ఒక డైటీషియన్ని కానీ లేకపోతే ఎవరైనా పర్సన్ని కలిసి ఏ ఫుడ్స్ తింటే మంచిది అని మనం డిసైడ్ చేసుకొని కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటలే తింటా అని చెప్పి ఆ ఉన్న 6 గంటల్లో మెక్డానల్డ్స్ బర్గరు, కేఎఫ్సి ఇవి తింటే మీకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. బాడీలో ఓవరాల్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, కాబట్టి ఇంకా హామ్ వాటిల్తుంది. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ హ్యాస్ సమ్ రోల్, బట్ బీ కేర్ఫుల్ అండ్ డూ ఇట్ ప్రాపర్లీ.